రే తలుపు తెరవరా. అలాగే. ఇదిగోండి కేసు, వెళ్ళి తలుపు తెరవండి. పాపం పండను నేడు నీ పరతం తొడతా చూడు. రండి, నేను రానా? అందరూ రావద్దు. ఇలా చూడండి, మనమంతా పైకి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది. వాళ్ళిద్దరిని, ఆయన్ని మాత్రం పంపించండి. రండి రండి. మీరు కూడా రండి. రండి. నేను డబ్బులు తీసుకుంటే నా కూతుర్ని బంధించేసాడు ఎదవ. అందరూ వచ్చాడు కదా, ఈ ఆటలు సాగు. పని అయిపోయినట్టే. రే ముందు ఆ తలుపు తెరు. ఫాదర్, ఇది నా డబ్బు వ్యవహారం, ఇందులోకి రాకండి. కొట్టేనంటేనా? ముందు ఆ పిల్లని విడిచిపెట్టి తర్వాత మాట్లాడు. అర్థం అవట్లేదా? ఫాదర్ చెప్తాను, తలుపు తీయ్. వాడికి మీరు బుద్ధి చెప్పాలి. బయటికి పో. అమ్మ రామ్మ బంగారం, రామ్మరా. జగన్నాథం, నువ్వు మీ నాన్న వర్గేష్ నన్ను ఫాదర్ అనే పిలుస్తున్నారు. నీకు తెలుసో లేదో, చనిపోయే ముందు వరకు కూడా మీ తాత కూడా నన్ను ఫాదర్ అనే పిలిచాడు. కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏమంటారు? అవును ఫాదర్. ఫాదర్, అయితే నా డబ్బులు నాకు ఇప్పించండి. అతను నీకు ఎంత ఇవ్వాలి? అసలు 30,000, 8 నెలల వడ్డీ మొత్తం ఎంతో చెప్పు. 50,000. కరెక్టేనా? 30,000 ఫాదర్, మిగతాదంతా వాడు అన్యాయం చేసిన వడ్డీ. ఇది చాలా టూ మచ్ రా. ఇందులో టూ మచ్ ఏముంది? అయ్యో, నువ్వు ఇవన్నీ చూసి భయపడకూడదు తల్లి. జగన్నాథ మావి సరదాగా మాట్లాడుతున్నారు. ఇక మాట్లాడు, ఇదే లాస్ట్. అంతేగా అన్నా? ఇవ్వండి. ఇచ్చేనా? ఫాదర్ అసలు మాత్రమే నువ్వు ఇవ్వండి. మూసుకోనుండు. రే నోరు మూసుకురా, ఏ తాగు. పోరా. మొత్తానికి బాగానే వసూలు చేస్తున్నాడు. అయ్యో మొత్తం ఇస్తున్నారు. తీసుకుని సావరా. రే ఇంతే కదరా మ్యాటర్. దీనికెందుకు అనవసరంగా ఎంత గొడవ చేసావు? చూడు, ఊళ్ళో వాళ్ళంతా ఎలా చూస్తున్నారు చూడు. సరే, ఇప్పుడు నీ డబ్బు నీకు వచ్చేసింది కదా, హ్యాపీనే కదా? అయితే రాత్రి చర్చికి వచ్చి పాప ప్రక్షాళన చేసుకో. ఎందుకురా చిన్నపిల్లని పట్టుకుని ఏడిపిస్తున్నావు? రే చూడు, లైఫ్ అన్నది కరెంటు తీగ మీద కాకి లాంటిది. ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు. ఎంతలోనే ఎందుకు ఇన్ని చెత్త వేషాలు? పాప ప్రక్షాళనకి రావాలి. వస్తాలే. ఏయ్, ప్రతి ఆదివారం 1000 రూపాయలు చర్చిలో కట్టాలి. ఆ అప్పు తీరేలోపు ఏ కళ్ళు దుకాణంలోనూ వైన్ షాప్ లోనూ కనిపించావనుకో. మా అమ్మ మీద ఉట్టే చెప్తున్నాను, నీకు తాగను. నా కూతురు మీద కాదు కాదు, మీ మీద ఉట్టే చెప్తున్నాను, నీకు తాగను. ఆప్రా. అందరూ బయలుదేరండి, అంతా సెటిల్ అయిపోయింది. ఫాదర్, పాప ప్రక్షాళనకు జగన్నాథం వచ్చాడు. రమ్మను. నిన్ను లోపలికి రమ్మంటున్నారు. బాగా దేవుణ్ణి ప్రార్థించరా. నువ్వేంటి, నువ్వు కూడా వెళ్తావా? లేదు. పితాపుత్ర ఆమెన్. ఇదేంటి ఫాదర్? ఆ పవిత్ర వస్త్రాలతో పాప ప్రక్షాళన చేయకూడదురా. అందుకే ఈ గెటప్. లేవరా. ఏరా, ఒక చిన్నపిల్లని అడ్డు పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకుంటావా? రేయ్, ఆనందయ్యకి డబ్బులు ఇస్తే వాడిని అడిగి తీసుకోవాలి. ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అర్థమైందా? అసలు నీది అక్కడ ఏం బిజినెస్? ఇలా ఎన్ని జిరాక్సులు తీసావు? ఈ వీకెండ్ తెలియదు. ఏమీ తీయలేదు. నీకు అక్కడ ఏ వ్యాపారం లేదని నాకు తెలుసు. నువ్వు అక్కడ సారాయి, గంజాయి, అమ్మాయిల వ్యాపారం చేస్తున్నావు అని కూడా తెలుసు. అందుకు అక్కడ ఒక రూమ్ కావాలి. ఆ రూమ్ తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు, అంతే కదా? లేవరా. తలుపు తెరవమంటే తాళం విసిరేస్తున్నావు, అది నా మొహం మీద. ఎంత పొగరా నీకు. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి తిన్నగా సెంటర్కి వెళ్ళి నీ షాప్ లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ రోజే షట్టర్ క్లోజ్ చేయాలి. ఏంటి, ఇక మీదటి నీ జిరాక్స్ షాపు, వడ్డీ వ్యాపారం అన్ని ఆపేయాలి. రేపు తెల్లారేసరికి నువ్వు మీ నాన్న దగ్గరికి తోటకు వెళ్ళాలి. ఇక ఇక్కడ నీ ఆటలు కట్టు. ఇదే నా తీర్పు. ఆ తరువాత నెలకు ఒకసారో వారానికి ఒకసారో వెళ్ళి అమ్మని చూడు. అర్థమైందా? పోరా. ఈ రోజు షట్టర్ ముయ్యకపోతే నీ ఎంత చూస్తా. మూసేస్తావుగా. ఈ ఊళ్ళో నేను ఒక తీర్పు చెప్తే ఆ తీర్పే ఫైనల్. అర్థమైందా? ఎవరైనా వచ్చారా నీతో? హోజర్ వచ్చాడు. ఎక్కడ? రా. మీరు బయలుదేరండి, వర్షం వచ్చేలా ఉంది. జాగ్రత్తగా వెళ్ళు. పో. ఫాదర్, మరి వీణేం చేయమంటారు చెప్పండి. ఇలా చూడు, వీడిని ఊళ్ళో దింపే. ఏంట్రా? అయ్యో, అయితే వెళ్ళా. వెళ్తాను. ఇంకా రేపెందుకు రావడం? వెళ్ళు. మీకంటే ముందు నాకే పాప ప్రక్షాళన చేశారు ఫాదర్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, త్వరగా పదండి.